ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చే 3000 పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు 4000 చేస్తా అన్నారు. అది కూడా మీ ఇంటికి పంపిస్తానన్నారు. ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుంది. టీడీపీ ప్రభుత్వం కాదు, వాళ్ళకి ఎప్పుడు చంద్రబాబు నాయుడు అదే ఆలోచిస్తారు. చాలా ఆయన పేరు రోజంతా జపం చేస్తారు. అది వాళ్ళు మర్చిపోతున్నారు. ఆ పేరు వాళ్ళు జపం చేస్తే ఆయనకి ఆయుష్ కూడా పెరుగుతుంది. అది ఏమని ఈ పెన్షన్ ఇప్పుడు ఎలక్షన్ కమిషనే చెప్పింది వాలంటీర్స్ తో మీరు ఇవ్వకూడదని. అది వీళ్ళేం చేశారు, చివరిగా అది వచ్చేది ఆ ఒక్క డబ్బే వాళ్ళకి పెన్షన్. ఇప్పుడు దాకా అన్నీ తినేశారు. మీకోసం శాంక్షన్ చేశారు. మీ సచివాలయం గాని ప్రతి ఒక్కటి బ్యాంకుకి అప్పు పెట్టి అప్పు తీసుకుంటున్నారు. వాళ్ళకి గ్యారంటీగా బిల్డింగ్లన్నీ ఇచ్చేసి ఇంకా మిగిలింది వృద్ధులకి వచ్చే పెన్షన్. ఆ పెన్షన్ కూడా వదలకుండా అది కూడా తినేసి చంద్రబాబు నాయుడు గారు అందించట్లేదు. ఇదే చేస్తున్నారు. ఏ చేతగాని పని వాళ్ళదుందో ప్రతి ఒక్కటి తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు నాయుడు గారు ఇదే వాళ్ళ భజన. నేను ఈ నిజం గెలవాలి అనే ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్లేటప్పుడు నేను చాలా ఆలోచించాను. ఒక పక్కన కొంచెం భయం, ఎందుకంటే నా శ్రేయోభిలాషులు అన్నారు వీళ్ళు రాక్షసులు, వీళ్ళు దేనికైనా తెగిస్తారు, నువ్వొక్క లెక్క కాదు అని. ఆ భయంతో నేను అడుగు బయట పెట్టాను. ఎప్పుడు నాకు అలవాట్లేదు ఇది, కానీ నా కార్యకర్తల కోసం నేను అడుగు బయట పెట్టాను. మళ్ళీ చెప్తున్నాను, ఆ భయం ఉండింది కానీ ముందు వెనకాల ఎప్పుడు కాపాడింది ఈ కార్యకర్తలే. మీరే నాకు దిక్కుగా అండగా నిలిచారు. అది నేను ఎప్పుడు నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోను. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చే 3000 పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు 4000 చేస్తా అన్నారు. అది కూడా మీ ఇంటికి పంపిస్తానన్నారు. ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుంది. టీడీపీ ప్రభుత్వం కాదు, వాళ్ళకి ఎప్పుడు చంద్రబాబు నాయుడు అదే ఆలోచిస్తారు. చాలా ఆయన పేరు రోజంతా జపం చేస్తారు. అది వాళ్ళు మర్చిపోతున్నారు. ఆ పేరు వాళ్ళు జపం చేస్తే ఆయనకి ఆయుష్ కూడా పెరుగుతుంది. అది ఏమని ఈ పెన్షన్ ఇప్పుడు ఎలక్షన్ కమిషనే చెప్పింది వాలంటీర్స్ తో మీరు ఇవ్వకూడదని. అది వీళ్ళేం చేశారు, చివరిగా అది వచ్చేది ఆ ఒక్క డబ్బే వాళ్ళకి పెన్షన్. ఇప్పుడు దాకా అన్నీ తినేశారు. మీకోసం శాంక్షన్ చేశారు. మీ సచివాలయం గాని ప్రతి ఒక్కటి బ్యాంకుకి అప్పు పెట్టి అప్పు తీసుకుంటున్నారు. వాళ్ళకి గ్యారంటీగా బిల్డింగ్లన్నీ ఇచ్చేసి ఇంకా మిగిలింది వృద్ధులకి వచ్చే పెన్షన్. ఆ పెన్షన్ కూడా వదలకుండా అది కూడా తినేసి చంద్రబాబు నాయుడు గారు అందించట్లేదు. ఇదే చేస్తున్నారు. ఏ చేతగాని పని వాళ్ళదుందో ప్రతి ఒక్కటి తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు నాయుడు గారు ఇదే వాళ్ళ భజన. నేను ఈ నిజం గెలవాలి అనే ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్లేటప్పుడు నేను చాలా ఆలోచించాను. ఒక పక్కన కొంచెం భయం, ఎందుకంటే నా శ్రేయోభిలాషులు అన్నారు వీళ్ళు రాక్షసులు, వీళ్ళు దేనికైనా తెగిస్తారు, నువ్వొక్క లెక్క కాదు అని. ఆ భయంతో నేను అడుగు బయట పెట్టాను. ఎప్పుడు నాకు అలవాట్లేదు ఇది, కానీ నా కార్యకర్తల కోసం నేను అడుగు బయట పెట్టాను. మళ్ళీ చెప్తున్నాను, ఆ భయం ఉండింది కానీ ముందు వెనకాల ఎప్పుడు కాపాడింది ఈ కార్యకర్తలే. మీరే నాకు దిక్కుగా అండగా నిలిచారు. అది నేను ఎప్పుడు నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోను.